హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మరి ఒక రెసిపీతో మేము ఎందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇవైతే సగ్గు బియ్యం అనమాట. ఇప్పుడు మనకు సగ్గు బియ్యం ఉంటాయి కదండి, అవైతే తీసుకొని ఒక 2 గంటల ముందైతే నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టేసుకొని వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా ఈ ఎండల కాలంలో సగ్గు బియ్యం గంజి తాగితే చాలా మంచిది కదండి. కానీ పిల్లలు ఇలా గంజి చేసిస్తే తాగరు కదా. కానీ కొద్దిగా వెరైటీగా ఏమైనా చేద్దామని చెప్పేసి ఇలా అయితే తీసాను అనమాట. ఇది ఎలా వచ్చిందో కూడా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. చూస్తేనే అర్థమవుతుంది బాగా వచ్చిందా చెడిపోయిందా ఎలా వచ్చింది అనేసి. తప్పకుండా వీడియో అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్. 5 నిమిషాలే కదబ్బా, 5 నిమిషాలు నా కోసం టైం కేటాయించి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే చూడండి, నేనైతే సగ్గు బియ్యం అంతా తీసుకొని ఇలా నులుముతూ ఉన్నాను అనమాట. ఇట్లా నులుమేసుకొని అంత బాగా గుజ్జులాగా పొడిలాగా ఇలా చూడండి. ఇప్పుడైతే నులుమేసుకున్నాను అనమాట. ఇది పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా బాల్స్ లాగా చేయడానికి ఇలా వస్తాయన్నమాట. ఇలా చేయాలి. ఇంకా సరేలే అని ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే నేనైతే ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకున్నా అండి. ఇందులో పాలు వేద్దామని తీసుకున్నాను. కానీ మా పిల్లలు ఏం చెప్పారంటే, అమ్మ దీంతో రసగుల్లాలు చేయొచ్చు అన్నారు. కానీ రసగుల్లాలు చేయడం నాకు రాదు. సరేలే ట్రై చేద్దామని చెప్పేసి చేశానండి. కానీ బాగానే వచ్చింది, కానీ అంత పర్ఫెక్ట్ అయితే రాలేదు. కానీ మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా ఇందులోకి వేయాల్సి ఉంటుందా, లేకపోతే ఎలా చేయాలి అనేది కూడా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. అన్ని వంటలు మనకే రావు కదా ఫ్రెండ్స్. కొన్ని మన వాళ్ళు కూడా చాలామంది చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో చూసి కూడా నేర్చుకోవాలి కదా. అలాగే ఇక్కడ వచ్చేసి ఇట్లా చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకుంటున్నాను. ఇలా చూడండి. ఏదైనా మిల్లెట్స్తో చేయమంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అలాంటివి అయితే చాలా బాగా చేస్తాను. కానీ ఇవైతే ఎంత పర్ఫెక్ట్గా రాలేదనిపించింది నాకు. మరి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది ఇంకొకసారి ఎలా చేయాలి, అదేమన్నా మార్చుకోవాలా, ఇంకెలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది తెలుస్తుంది నాకు కూడా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అట్లా బాల్స్ లాగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడంటే ఈ ఎండల కాలంలో ఈ సగ్గుబియ్యం ఏ రకంగా కానండి, సగ్గుబియ్యం గంజి తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. అప్పుడు అయితే మనకి పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా సగ్గుబియ్యము తర్వాత సేమియాలు వేసుకొని పాయసంలాగా ఇట్లా పాలు వేసుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలా అస్సలు తిన్నారు పిల్లలు అయితే అదంతా గంజి ఉంటుంది, బంక ఉంటుందని అస్సలు తిన్నారు ఫ్రెండ్స్. కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు సగ్గుబియ్యంతో వంటలు చేశాను కదండి, ఆ బాల్స్ అన్నీ అయితే పాలకి వేస్తూ ఉన్నాను అనమాట. ఇలా చూడండి. అని ఇంకా పంచదార ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. ఊరికే పాలు కాంచాను, బాగా కాంచిన తర్వాత ఈ వంటలు అయితే వేస్తూ ఉన్నా. ఇవి వేసిన తర్వాత కదలికున్నట్లు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే అలా వేసేసుకున్నాను. అన్నీ వేసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించాను ఫ్రెండ్స్. మంట పెట్టేసి కొద్దిగా స్లోగానే పెట్టాను, లేదంటే పాలన్నీ పొంగిపోతాయి కదా. అందుకోసం ఇక్కడైతే ఒక 3 ఏలకూరలు తీసుకుని చూడండి. మా పాప అయితే దంచుతుంది అనమాట. మా పాప అయితే దంచుతూ ఉంది ఇలాగా. ఇలా చూడండి ఫ్రెండ్స్, బాగా నున్నగా అయితే దంచేసింది. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవైతే ఉడకబెడుతూ ఉన్నాను అనమాట. ఇంకొక 5 నిమిషాలు అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే 5 నిమిషాల తర్వాత అయితే చూస్తూ ఉన్నాను. కానీ బాగానే వచ్చాయి. నేను బెల్లం వేస్తామని చెప్పాను ఫ్రెండ్స్. చక్కెర వాడకూడదు కదా, బెల్లం వేస్తాము అంటే ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏం కాదులే అని చెప్పేసి ఇలా అయితే ఇంకా చక్కెర వేయమన్నారు. సర్లే అని ఇంకా తప్పదు కదా, వాళ్ళు చెప్పింది కూడా అప్పుడప్పుడు వింటూ ఉండాలి కదా, మనం చెప్పింది ఎప్పుడు కాకుండా. అందుకోసం కొద్దిగా చక్కెర అయితే వేసాను అనమాట. చూడండి బాల్స్ అన్నీ ఇలా ఉన్నాయి. ఇప్పటికైతే సరిపోయిందండి. ఇంకా కొద్దిసేపు ఉడికించాను నేను. ఉడికించినప్పటికి ఏమైందంటే కొన్ని బాల్స్ అన్నీ విరిగిపోయినాయి అన్నమాట. అంటే ఇంకా బాల్స్లోకి ఏమన్నా ఇంకా కలపాల్సిందేమో పిండి, నాకు తెలియదు. కానీ నేను ఓన్లీ ఇది మాత్రమే చేశానండి. ఇలా చూడండి, కొద్దిగా అయితే తునిగిపోయినట్లు కనిపిస్తాయి కదా. అంగే అలా కుళ్ళేసేసి ఉడికించి ఆఫ్ చేశాను అనమాట. ఇంకా పర్ఫెక్ట్గా అయితే ఉడికింది ఫ్రెండ్స్, బాగుంది తినడానికి అయితే. కొన్ని బాల్స్ మాత్రం విరిగిపోయినాయి. నేను ఏమన్నా కొద్దిగా గట్టిగా నొక్కలేదేమో. సరే ఓకే, తినడానికి అయితే బాగానే ఉందన్నమాట. తినేసాము, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మీరు ఏమన్నా వెరైటీగా ఈ బాల్స్ చేస్తారేమో ఒకసారి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారనేది కూడా నేను కూడా నేర్చుకొని చేస్తాను. ఇలా చూడండి. ఇప్పుడు ఇలా అలా అంటే కొద్దిగా ఇలా అంటిని ఇరిగిపోతున్నాయి అన్నమాట. ఇంకా సర్లే అని చెప్పేసి అలానే తీసేసుకున్నాము. చూడండి ఇలా ఇంకా బ్లౌజ్ గిన్నెలోకి వేసేసుకొని సర్వ్ చేసుకొని తినడమే ఫ్రెండ్స్. ఇంకా తినేకైతే చాలా బాగుందండి. ఇలా సర్వ్ చేసుకున్నాను చూడండి. బాల్స్ లాగా తినడానికైతే వచ్చాయి.
సూపర్ అండి, చాలా బాగుంది. ఎండల కాలంలో తప్పకుండా ఒకసారి 2 సార్లు ట్రై చేయండి ఫ్రెండ్స్. వారంలో ఇవి సగ్గుబియ్యం తీసుకోవడము చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇలా తీసుకుంటే ఈయన ఆరోగ్యానికి ఇట్లా బాల్స్ అన్నీ తీసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ చూడండి అలాగా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి, ఓకేనా? మరి ఇలా చూడండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది చూస్తున్నారండి, అలాగే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ సబ్ చేసుకొని ఇంకా కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్